అందరికీ శుభోదయం. ఆంధ్రప్రభకు స్వాగతం. 16వ తేదీ ఫిబ్రవరి 2024 శుక్రవారం నాటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి వారి రాశి ఫలాలు. ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కీలక సమయంలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. దైవ దర్శనాలు చేస్తారు. తర్వాత వృషభ రాశి. ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. తర్వాత మిథున రాశి. ఈ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు పరిష్కారమవుతాయి. చేపట్టిన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. తర్వాత కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. బంధువులతో వివాదాలు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన చేయడం మంచిది. తర్వాత సింహరాశి. ఈ రాశి వారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. రాజకీయ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన విషయంలో శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. ఇప్పుడు కన్యా రాశి. ఈ రాశి వారు సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ తర్వాత తులరాశి. ఈ రాశి వారు ఆకస్మిక దైవ దర్శనాలు చేస్తారు. సోదరులతో వివాదాలు చికాకు పరుస్తాయి. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. నూతన రుణ యత్నాలు చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు కొంత నిరాశపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. ఇప్పుడు వృశ్చిక రాశి. ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆ తర్వాత ధనుస్సు రాశి. ఈ రాశి వారు పాత సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో ఊహించని మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇప్పుడు మకర రాశి. ఈ రాశి వారికి ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఇప్పుడు కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు ఒత్తిడితో కానీ పూర్తి కావు. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. మొండి బాకీలు కొన్ని వసూలవుతాయి. తర్వాత మీనరాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారంలో స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగంలో నత్తనడకన సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు.